యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా యావత్ మానవ జాతికి మేము చేసిన మార్పు ద్వారా, దేశాధ్యక్షుల ద్వారా తెలియజేయనిదేమనగా వారు మా అధినాయక ప్రతినిధులుగా మారిపోవడమే తక్షణ కర్తవ్యం. అంటే నేను మనిషిని అనుకోవడం పోవాలి. అందరికీ గుర్తుపెట్టుకోండి. దేశాధ్యక్షుల నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్క వ్యక్తికి చెబుతున్నాను. అందుకే అందరికి పెడుతున్నాను. ఆయనకి పెట్టి అందరికి ఎందుకు పెడుతున్నానో ఇప్పుడు కానీ తెలుసుకోండి. మనిషే తప్పు చేస్తున్నాడు, మనిషే ఫోజు కొడతాడు, మనిషే ఫోజు కొట్టేస్తాడు, మనిషే నవ్వేస్తున్నాడు, మనిషే ఏడిచేస్తున్నాడు, మనిషే ఎదవలా బతుకుతున్నాడు, మనిషే బలంగా ఉన్నాడు, మనిషే తెలివి చూపిస్తున్నాడు. ఎవరు నిజం కాదు. అది మంచి గుణాలు కానీ చెడు గుణాలు కానీ మనిషే చూపెట్టట్లేదు. మనం మనిషిగా తలపడకూడదు. మనిషికి హాని చేసేద్దాం, మనిషిని పెంచుదాం, తప్పు. అది ఆ కాన్సెప్ట్ తప్పు. అసంపూర్ణం. మరి ఎలాగా మనసు చేస్తుంది. అతనిలో ఉన్న మనసుది గొప్ప. ఇప్పుడు నాలో ఉన్న మనసు గొప్పది, నేను కాదు. మీలో ఉన్న మనసు చూడవలసిన గొప్ప. నాలో ఒక కానిస్టేబుల్ కూడా ఇప్పుడు కూడా తాను మనిషిని, తాను కానిస్టేబుల్ని కాబట్టి వీళ్ళు ఇలా హాని చేసేయచ్చు, మోసాలు చేసేయచ్చు. తాను ప్రధానమంత్రిని కాబట్టి నేనే అభివృద్ధి చేసేయచ్చు. తాను జడ్జి కాబట్టి నేనే తీర్పులు ఇచ్చేయాలి. నేను సినిమా యాక్టర్ కాబట్టి నేనే నటించేస్తున్నాను. నేనే రైటర్ని, నేనే డప్పులు వాయించేశాను, నేనే డోళ్ళు వాయించేశాను. నిజం కాదు అదంతా. నేనే మేధావిని, ఈ విమానం నేనే నడిపాను, ఈ లెక్కలు నేనే చేశాను, ఈ సైన్స్ నేనే చేశాను. నిజం కాదు అదంతా. సూర్యకుమారి ఉంది, ఆమె తప్పు చేసిందా? ఆ మనసు అప్పటికి అలాగా ఉంది. మా సమాజం అంత సమాజం ఉండగా అందరి మంది చెప్పిన అందరి మందిలో ఆమె కూడా విన్నా. ఆమె ఒక్కటే ఆపరేట్ చేసేయటం, వెళ్ళి మా తాత మీదకి వెళ్ళిపోవటం, చంపేసేయటం. పాపం ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. మీరు మనుషులంటే అలాగే ఉంటుంది. మనిషికే విలువ వచ్చేసేయాలి. ఇక్కడ అసలు రామకృష్ణకి విలువ వచ్చేసేయాలి అంటే ఇతను అలాగ ఆలోచిస్తాడు. ధనరాజుకి విలువ వచ్చేసేయాలి, మణిబాబుకి విలువ వచ్చేసేయాలి, అది రాకూడదు అని మీరు నిర్ణయం చేయటం వల్ల మీరు నిర్ణయించకూడదు. మనుషులకి అది ఎవరినో ఏదో చేసేద్దాం, ఎవరినో పెద్దోడిని చేసేద్దాం, అది కాదు. ఏమంటున్నాడు చూసుకోండి. పిల్లలకి, ఆడపిల్లలకి జాబులు ఇస్తున్నట్టుగా అలాంటి పనులు చేసుకుంటూ మెల్లగా బయటకు వచ్చేసేయండి. ఇంకా నా మాట విని మనుషులు కొద్దీ డీల్ చేయకండి. నేనే తండ్రిని అనిపించుకోవాలి, నేనే బావని అనిపించుకోవాలి, నేనే గురువుని అనిపించుకోవాలి, నా పిల్లలకి నేనే తండ్రిని అనిపించుకోవాలి. మీ పిల్లలకి మీరే తండ్రి కూడా ప్రమాదమే. అది హానికారక బాపు అంటే. నేనే తండ్రిని, నేనే మొగుడిని, నేనే పెళ్ళాన్ని, నేనే వదిన్ని, నేనే అత్తని, నేనే పెళ్ళాన్ని. మా అజ్ఞానం అది. నేనే తండ్రి, నేనే తల్లి అని దేవుడు కూడా అనకూడదు. నేనే తల్లి తండ్రి. ఏ ఒక్క వ్యక్తి భూమి మీద, ఒక దేవుడు కూడా నేనే సంపూర్ణమైన తండ్రిని, నేనే సంపూర్ణమైన తల్లిని అని కూడా దేవీ దేవతలు కూడా ఇవ్వలేరు మనకి అష్యూరెన్స్. మరి ఎలా వస్తుంది? వాళ్ళిద్దరిని కలపాలి బంగారు చిలకలుగా. కాలాతీతంగా ఉన్నారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు అధినాయకుడు జాతీయ గీతంలో కొలువయ్యి, సుప్రీం కింగ్గా కొలువై సర్వం తాను నడిపాడు చూసారా? అతనిలోనే ఆడతనం సృష్టి నడిచింది చూసారా? జగదానందకారక లాంటి పాటలు పాడగలిగాడుగా. అలా కలపాలి, వాళ్ళిద్దరిని కలపాలి. కలిపితే అప్పుడు మీకు తల్లిదండ్రులు దక్కుతారు, రక్షణ దక్కుతుంది, అధినాయకుడిగా ఆయన కొలువు తీరుతాడు. సుప్రీంకోర్టు జడ్జిలు రాముడు వారసులు ఎవరైనా ఉన్నారని అడిగే బదులు ఈయనే కాలాన్ని శాసించిన వాడు, ఈయనే రాముడిని చేసుకోవాలి. మనం ఆయన చెప్పినట్టు సరెండర్ అయిపోవాలి. మనమే తీర్పులు చెప్పాలి, మనమే నడపాలంటే ఇంకెక్కడ సాటి మనుషుని తప్పట్టాలి. ఆమె ఎవరో కుటుంబాన్ని మొత్తం చంపేసింది, అలా వాళ్ళే చెయ్యరు. అవుట్రీచెస్ ప్రపంచం అలానే ఉంటుంది. ఎవరినైనా వ్యక్తులుగా చూసేటప్పటికి వ్యక్తులుగా మేము పొందేయాలి. వాళ్ళని వ్యక్తులుగా చూస్తే అలాగే ఉంటుంది. వ్యక్తులు ఎవరో కాదు. నేను ఒంటరిని, నేను కేవలం మనిషిని, నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరు లేరు, నేను నాతో సహా ఒంటరిగా ఎవరూ లేరు. నేను ఒంటరిని కాదు, ఒక్కడిని కాదు. ఒక్కడిగా చూడటం మానేసేయండి. నేను ఒక్కడిని డీల్ చేసేస్తాం, కొందరిని డీల్ చేసేస్తాం, మేము ఇలాగే ఉంటాం, గ్రూపుల కొద్దీ రెచ్చిపోతాం. అందుకు ఒకరిని హాని చేసేసినా పర్లేదు, అవి బయటికి రావు, లోపలికి రావు, వెనక్కి రావు. మనిషిగా ఆలోచిస్తే అలానే ఉంటాయి. మొత్తం సమాజంతో ముడిపడి ఉంటుంది మన వ్యవహారం. ఆలోచించుకోండి కూర్చుని. తీవ్రంగా హాని చేసిన వాళ్ళని కూడా 10 రెట్లు ఓదార్చి ముందుకు తీసుకొచ్చేసేయండి. ఎవరిని మనకు బానిసల్లా ఉండాలి, మన కింద ఉండాలి, పక్కన ఉండాలి, తప్పు, విపరీతం అది. నువ్వే మనిషిగా ఉండకూడదు అసలు. నువ్వే మనిషివి కాదు అసలు, ఎవరో కూడా నాతో సహా. మనిషి అనుకుంటున్నారా? రాంగులకి వెళ్ళిపోతారు. మరి నేనే తల్లి తండ్రి గురువు అని ఎందుకు అంటున్నాను? నాలోనే సర్వం చేరినా మేమిద్దరం ఒకటైతే, అది కూడా మమ్మల్ని ఇద్దరిని కలిపితే వస్తుంది మీకు రక్షణ. ఈ క్షణం ఒక ఈమెయిల్తో పట్టుకుని ఇంకో 2-3 రోజుల్లో సోమవారానికి చంద్రశేఖరరావు బస్సు వేసుకుని వచ్చిన ఆలోచన చెయ్యండి. ఇంక మీరు పరిపాలించలేరు. మనుషులు రెచ్చగొట్టే కొద్ది మీరే చంపుకుని, మీకు మీరే రెచ్చిపోయి మీకు మీరే ఇలాగే ఉంటారు. ఇక
అది మీ చేతిలో లేదు. అది దాన్ని అవుట్రేజెస్ ప్రపంచం అంటున్నాను. ఎవరు నేను మనిషిగానే ఉండాలి, పలానా వాడిని పెద్దవాడిని చేసేయాలి, పలానా వాడిని హీరోని చేసేయాలి, పలానా వాడిని హీరోయిన్ చేసేయాలి, ఆమె అందగత్తి, ఈయన అందగాడు, ఈమె పెద్ద, ఈమె చిన్న. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఎవరూ భూమి మీద లేరు, అలా ఉండలేరు. మనిషి అంటేనే మృతం. మరి ఎలాగా? మైండ్ రూపంలో ఉన్నాం మనం. మైండ్ రూపంలో ఎలా సర్వైవ్ అవుతాం? మనకన్నా పెద్ద మైండ్ డెవలప్ చేసుకోవాలి, పట్టుకుని పెంచుకోవాలి. మనకన్నా పెద్ద మైండ్ ఎలా ఉంది? అదే సాక్షుల ప్రకారం పట్టుకోవాల్సింది మీరు. అదే డివైన్ ఇంటర్వెన్షన్. ఆయనే మహారాణి సమేత మహారాజు కలిపి ఉన్నారు ఇద్దరు కూడా. ఈ మాటలు మొత్తం పలికారా లేదా? ఏకకాలంలో పలికాడా లేదా? ఆడగొంతుకు మగ్గొంతుకు అసలే పలికాడా లేదా? మీరు ఎవరో పలికారా అలాగా? మరి అది పట్టుకోరే, మరి అదే వదిలేసి. ఈ అరాచకాల కారణం అదే. ఆడ మనిషి ఒకళ్ళని చంపేసిన ఆ సూర్యకుమార్ వెనకాల నుండి అనేకలను చంపితే ఇప్పటికి ఏం చేసిన అంతకన్నా నేరం అది. మరి ఆమె పెడతామా అప్పుడు? మీరు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ మారిపోతారా? ఒకళ్ళు తప్పు పట్టుకుంటూ కూర్చుంటారా? మీరే చేశారు అనుకుంటున్నాను. ఎవరినో ఒకళ్ళు తప్పు పడితే సరిపోద్దా? ఎవరినో ఒకళ్ళు ఉషప్ చేసేస్తే సరిపోద్దా? బయటికి రండి, మైండ్లు పెంచుకోండి, మైండ్లు పట్టుకోండి. అందరినీ నడుపుతున్నా మైండ్ పట్టుకోండి. ఇది కాలమే ఇచ్చిన పరిష్కారం, ఒక వ్యక్తి తపన కాదు. ఇంక వ్యక్తిగా చూస్తే అలాగే ఉంటుంది. వ్యక్తులు ఎవరూ లేరు ఇక్కడ, నేను కూడా కాదు. మనందరూ మా సర్వాంతర రూపంలోనే ఉన్నాము, మైండ్ రూపంలోనే ఉన్నాము. నేను చెప్పినట్టు సూక్ష్మంగా వ్యవహరించండి. నాకు ఈమెయిల్ పంపండి, ప్రధానమంత్రి గారు అందరూ ఒకటే పంపండి. చంద్రశేఖరరావు గారు, ప్రధానమంత్రి గారు అందరూ మాట్లాడుకున్నాక ఈమెయిల్ పంపండి. బృందం ఏర్పడండి, సాక్షుల్ని పిలవండి, ఒక 1000 పేజీలు చెప్పించుకోండి. అప్పుడు చూడండి నన్ను, అప్పుడు దాకా నన్ను చూడకండి. ధర్మం రక్షత, సత్యమేవ జయతే.